చేతులు బాధ ఉండేందరుండే కొలబావనుండు ఉండేది పాలు మీద నడిపేది సుందరమ్మ సుందరమాయమ్మ తృప్తి మేలుకొమ్మ కొమ్మకు ముక్కుని కన్నా కోయరమలమ్మకు ముక్కు కన్నా ఆడి చెప్తిరావు చేయలేదు మా పాడి ఉండరాదాటో లోకాలు మీద లోకాలు వెళ్తున్నారు సాగుదాన పెళ్లి ఎన్నుడ విద్దరు నేనప్పుడు ఎన్నుడ విద్దరేమో 10 ఎకరాలు పక్షి మన విష కోతి భగవంతుడు ఏమి చేసిండు అలనాడు దేవులు
ఒక పట్నం మేలడి వాడు దేవల్ల దేవక్షుడు భార్య బాలో దేవక్షురాలు ఉన్నది. దేవాక్షరాలకు సంతానం ఎన్నాడు మరి తిరుపతి తీరంగది సల్లడి కానుగుల్ల సరదుబల్ల నారింజ తోట పెడితే నారింజ తోట వారాన ఒక్కగానో ఒక్క కొడుకు కొడుకు పేరు నరభూపతి రాజు. కొడుకు పేరు నరభూపతి రాజని కొడుకు ఆలకంగా ఏడెళ్ళ కొడుకు పెరిగినప్పుడు సూర్యభాస్కరుడు భూమి చక్కని బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పేరు సోమాదేవి అని ఎప్పుడు పేరు పెట్టుకున్నారో కొడుకును బిడ్డను ఆలకంగా 5 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు. మరి భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోయింది. తెల్లని చేసి మరి అప్పుడు కొడుకు చేతులు పెట్టిన భార్య భర్తల ప్రాణం పెడిచినప్పుడు ఆ తెల్లని దాదుకొని పెద్ద చేసిన పాపకారణ రఘుపతి ఎత్తి ఏ రాజకన్నా ఇచ్చి వంగివాని కాళ్ళ ముక్క ఇంట వరిగడ్డి మీసాలు వల్లిపోదే అని ఊరు బయట వండటమ్మ మాలగట్టి ఆ మాల మీద శిలని గిరివేసి ఉంచిండు. మరి పూల్లో ఉన్న పూజ బ్రహ్మని తీసుకొచ్చి ఆ తెల్లకు ఇప్పుడు పెళ్లి చేసిండు. ఆ తెల్లని ఎల్లగొచ్చిన వాళ్ళు అప్పుడు సూరమదేవి భర్తని వెంట పెట్టుకుని అడవిలోకి వచ్చింది. అడవిలో సూరమదేవి భరట సూరాగిరి పట్నం కట్టుకున్నది. లోకాల శివశంకరుడు అందరికి సంతానం ఇస్తాడు, నాకు సంతానం ఇని కారణమేందనుకున్నది. కుంపటి ప్రవల్లం నిద్ర పెట్టుకొని శంకరుడు సంతానం ఇచ్చిన మంచి మాట. లేకపోతే ఎండికుండ కాలబెట్టి వస్తున్న కుంపటి ప్రవాలం సన్నసూలు దబ్బనాలు పట్టుకొని ఎండికుండకు బయలుదేరింది. మరి ఇప్పటికప్పటికన్నారమ్మ ఆడిది తెగపడితే ఆగదాట, గుర్రం ఉరకబడితే దొరకదాట. మరి అప్పుడు గుండె లేని మొండికులం, సరం లేని సైతానుకులం, ముల్లారం లేని మొండికులం అన్నారు. సూరమదేవి బయలుదేరి వస్తంటే ఎలుగులేని ఎండికొండ ఎలుగులు కొడుతుంది, కడలేని ఎండికొండ కడకాంతలు కొడుతున్నది. ఆనాడు మరి అప్పుడు ముగ్గురు త్రిమూర్తుల కళ్ళ చూసి సూరమదేవి ఇక్కడ దాకా వచ్చి ఎండికొండ కాలబెట్టి అనుకున్నాడు. 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకున్న సూరమ్మకి ఎదురుగా ఎప్పుడు చేరుకున్నాడు. ఏడు పోతున్న బిడ్డంటే శివశంకరుడు అందరికి సంతానం ఇస్తాను, నాకు సంతానం ఏ కారణం ఏంది, అక్కడ దాకా వెళ్ళిపోతే సంతానం ఎత్తిన మంచి మాట, లేకపోతే ఎండికొండ కాలబెడతానన్నది. బిడ్డ శివశంకరుడు ఇక్కడ లేడు. మరి ఎల్లుండి సుమారు నాడు సోదియంగా నీకు సంతానం ఇస్తానన్నాడు. ఆడికెళ్ళి భగవంతుడు సూరమదేవిని ఎల్లగొట్టిండు. మరి సూరమదేవి కడపలో కొట్టేటోళ్ళు ఎవరు కావాలా అని అలనాడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే శిమట తీసి బండ కొడితే బండ వాళ్ళు కొట్టుకొని పుట్టిండు. బండలో పుట్టిండు బల వీరభద్రుడు. ఉడక 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్ల 3 మతాల గల్ల వాడవరా. హిందుస్థానికి వీరన్న, ధనగరికి వీరన్న, ముస్లిమానికి పీరన్న అన్నాడు. కొడితే పోటు పడవద్దు, కడితే కాటు పడవద్దు, అగ్గి లేతే కాలద్దు, నీళ్ళ లేతే మునగద్దన్నాడు. భగవంతుడు సంతానం ఎప్పుడు ఇచ్చిండో మరి అప్పుడు ఆనాడు కాలంలో పుణ్యాన గడియలు. ఈనాడు కాలంలో పాపాన నెల పుట్టిన 9 గడియలు సర్వమైన ఓలే పాపకారణ నరభూపతి ఆనాడు ఏమో చేసిండు. మరి వాళ్ళ చూడన సిల్లె కడపల కొడుకు కూర్చుండు. 6 బిడ్డలకు అట్టట మూడట పుట్టవే. మరి బిడ్డకు కాసమూడని మరి ఆ పంచంగంలో ఉన్నది. 7 కడిక వల్ల పిలువన మరి బెస్త ఏసాలు కట్టించుండు. సూరాగిరి పట్నం ఎప్పుడు తోలిండో 7 బెస్త వాళ్ళ చూడు. మరి అప్పుడు ఆనాడు పల్లాకి ఎత్తుకొని ఆ సూరాగిరి పట్నం వచ్చి ఆ ముక్కుల పచ్చలార లేదా 3 పిల్లగాన్ని తీసింది. ఎడ్డిది సూరమ్మ ఏమో తెలివని తల్లి. మరి బొడ్డు కోసిన కొడలు తీసి మరి తలాపు పెట్టింది. ఉగ్గు సిప్ప తీసి తలాపు పెట్టింది. 7 కడిక వాళ్ళ చూడు. భగవంతుని ఎత్తుకొని ఊరు బయట 12 విధాల పరబండ ఉన్నది. పరబండ కాడికి వచ్చి దేవుని వండ పెట్టిండ్లు. కత్తులు కటార్లు కట్టి గుర్తు. మరి అప్పుడు గుర్తులు నడితే చూడు. నాగుడంద పుట్టింది, పిక్కలు నడితే పిక్క గంట పుట్టింది, నడు నడితే నాగమంద పుట్టింది, బొడ్డు నడితే బొడ్డు గంట పుట్టింది. మరి అప్పుడు తలాపనం ఉన్న కుడలి ఆకాశం ఎగిరేసిండు. పుట్టు పుట్టుబడ్డ 12 వరదాల సూర్య కటారై పుట్టింది. 12 వరదాల సూర్య కటారై ఎప్పుడు పుట్టినవో లేవచ్చే కటార నిడమ సీజలు అందుకొని పొడి సీజలు తీసుకుని 5 కడికొల్ల తలపన్లు కొట్టిండు. 5 కడికొల్ల తలపన్లు కొట్టి జాడి చూక తన్నదంత మీనమా కచ్చిరికాడ తాటికాయలలో తలపన్లు పడ్డాయి. 2 కడికొల్ల భుజాల మీద నిలబడి భూలోక పోయారందుకుంటే 2 కడికొల్లు భగవంతుని దండబెట్టి నాయన నువ్వు దేవుడు వంట మాకు తెలియదు సల్లని దీవెన పెట్టు అన్నారు. అప్పుడు భగవంతుడు గానాడు ఏమో చేసిండు కొడుకులాల. మరి 202 ఉన్ని కంకన పళ్ళు, 202 పత్తి కంకన పళ్ళు, నన్నుడ 4 ఇళ్ళు కులాబానువులు, 8 గంట 7 రోజులు, 12 గంట 10 రోజులు నా పండగ కొలుతారు బిడ్డ. నా
గుళ్ళ ముందల బెస్తబోయిలై పుట్టవన్న వాళ్ళు ఆనాడికి ఈనాడికి గుళ్ళ ముందల బెస్తబోయిలై పుట్టిళ్ళు కడిగే వాళ్ళు బిడ్డ మోపులేమన్నా మేపులేమో మీ అన్నాడు. అప్పుడు ఆ కుచ్చులు దాపిన పచ్చన పల్లాకి ఒక్కసారి చేస్తే నందిలో కాంచాల మర్రి మీద పల్లాకి ఉన్నదాట. ఆ ఎల్లాపట్నంలో అక్క మంకాలి చెల్లె చంద్రబాబు 7 గొడ్డుగురలు ఎలగోడి మంద 7 గొడ్డుగురలు ఎలకోటి మంద ఎప్పుడు పెరిగిందో మరి అప్పుడు అక్క మంకాలి చెల్లె చంద్రబాబు ఎమ్మడి పెట్టుకొని మరి పల్లక మంద మరి దిగుడు వచ్చింది. అక్క మంకాలి గండ్ర గుడ్డలే సీతలు పట్టుకున్నది. మరి ఎప్పుడు దంతే పొరకలు కొట్టి తొట్లు కానీ ఎప్పుడు నాటిందో మరి అక్క మంకాలి పండుకున్నది. చెల్లె చంద్రమ్మ జామునున్నది. చెల్లమ్మ జాముకు చెట్టు మీద ఉన్న దేవుడు వీరయ్య క్యావు క్యావు అని ఆరోధన పెట్టిండు. అప్పుడు మంకాలి ఏమో చేసింది? అచ్చమ ఆదివారం అమ్మటల్లపు దుమ్మట్టెల్ల కుడికాల మరి ఇదాన్ని పట్టింది. కొమ్మ కొమ్మ సుందర 1 మట్ల చూసింది. ఆకు ఆకు సుందర 60 మట్ల చూసింది. ఒకసారి కొమ్మల్ల కుచ్చులు దాపిన పచ్చన పల్లాకి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. అక్క మంకాలి చెల్లె చంద్రబాబు కొంగుల మీద కొంగులు దాపుకున్నారు. ఆ సమాదివారం అమ్మటల్ల పొద్దు అక్క కొంగుల దేవుడు ఎప్పుడు దొరికిండో రోయక మంకాలి రొమ్ము కదుకున్నది. తమ్ముని ఎత్తుకొని అయ్యల్ల పట్నం వచ్చింది. నా తమ్ముని సాధడానికి మందన కాయడానికి నాకు కొంతర కాదనుకున్నది. ఆడికెళ్ళి అక్క మంకాలి సాకు సమన పెళ్లి ఏకదోనపురం మరి 7 బోగిల 7 జాయిరాల ఎంట పెట్టుకొని మందకాడగా చెమంద మీద కావాలి పెట్టింది. మరి తమ్ముని ఎత్తుకొని లోగిళ్ళ వేడికచ్చి ఊకుంచ ఒకదాయి ఉగ్గోయ్య ఒకదాయి పాలయ్య ఒకదాయి పండగెట్ట ఒకదాయి సంకనెత్తుకుంటే సంకకాయ కాసి బుధాన్ని ఎత్తుకుంటే బుధం కాయ కాసింది. 12 ఏళ్ళు దేవుడు మేడల్ల మీదల్ల పెంపుదార్థమైండు. 12 ఏళ్ళ నాడు అక్క మంకాలి మరి 7 బోగిలకు 7 జాయిరాలకు దూపకుళ్ళు అమ్మల్లో పట్టుకొని పోతుండే. అక్క మంకాల నీతోటి పాటుగా మందకాడికి నేనత్తనన్నాడు. లేదురా తమ్ముడు బిరయ్య బతుకు బంగారం ఎండి ఏ కొండ 16 లక్షల డబ్బు కోట్లాది ఆస్తి ఉన్నది మనకు. భద్రా తమ్ముడంటే లేదు లేదు అక్కమ్మ మంటికైనా ఇంటోడు కావాలి నా మంద నేను కాస్తాను. అక్కతోటి పాటుగా మందకాడికి వచ్చిండు దేవుడు. మందకాడికి వచ్చిన దేవుడు వీరయ్య బోయిల కళ్ళ చూసిండు గొర్రెల కళ్ళ చూసిండు. మరి అప్పుడు అక్క మంకాలతోటి ఏమంట ఉన్నాడు? రారా తమ్ముడ లోగిళ్ళ వేడికి వెళ్ళిపోదామంటే అక్క లేదు లేదు అక్క నా సవలక్ష మందన నేను కాస్తానన్నాడు. అప్పుడు అక్క మంకాలికి ఆనాడు ఏమో చేసింది? పెద్దవాడు బోడి పోగన్న దగ్గర తీసుకుని వారి పోగన్న ఇంటికాడ ఇంటి తోలవాటి కన్నతల లెక్క నేను దాదుకున్న మందకాడ నా తమ్ముని తండ్రి లెక్క నువ్వు దాదుకోవాలి. తమ్ముడా వీరయ్య పెద్ద పెద్ద గుర్లు కనబడితే పెద్దమ్మలు అనుకోరా, చిన్న చిన్న గుర్లు కనబడితే చిన్నమ్మలు అనుకోరా, ఆడపిల్లలు కనబడితే అక్కయ్యలు అనుకోవాలి, మగ పిల్లలు కనబడితే అన్నదమ్మలు అనుకోవాలి. గొర్రెలు కాసేవాడు గొర్రెలు నోట మాట అనద్దు, కాళ్ళతోటి అన్నద్దు, చేయితోటి కొట్టద్దని అక్క మంకాలి బుద్ధి మాట చెప్పింది. బుద్ధి మాట చెప్పి అక్క మంకాలి అయ్యల్ల పట్టణం ఎప్పుడు చేరుకున్నదో మంద మీద దేవుడు వీరయ్యా దేవుడు వీరయ్య 12 ఏళ్ళ సవలక్ష మందిని కాసిండు. 12 ఏళ్ళ సవలక్ష మందిని కాసి ఆనాడు నేసిన 66 అత్తమల్ల గుమ్మడి రచ్చవేల కమ్మిడి కళ్ళ కింద దేవుడు గుళ్ళ కొబ్బరి పెట్టుకొని పుట్ట మీద కూసిన కాడ నాలవార సింహల కళ్ళ చూస్తాడు, మీద పోయే పక్షుల కళ్ళ చూస్తూ ఉన్నాడు. కొద్దికి కొద్ది జోడుదోక ఉన్నది, మాటకు మాటకు జోడుదోకున్నది, మాణిక్యాన్ని మాణిక్యం జోడుదోక ఉన్నది. పుట్టంగా నాకు పురుడు లేదు, పెరిగంగా నాకు పెళ్లి లేని ఆడికెళ్ళి అక్క మరి అయ్యల్ల పట్నం ఎప్పుడు ఏరుకున్నాడో
తమ్ముడా మరి నాది వారి పిల్ల నేతలు ములుకోవాలి బంగారం ఊదిక్కు బాలను ఊదిక్కు దూకి అక్కడి గట్టి పెళ్లి చేస్తానంటే లేదు లేదు అక్క మాంకాల నాకు మీ అరవారి పిల్ల కావాలన్నాడు వద్దురా తమ్ముడా మీ మామ మంచోడు కాదు మరి పీట మీద లగ్గాలి ఎత్తగొట్టుడు ఇప్పి తాకూరు నారదుడు ఉన్నాడు సిల్లలు దంటోడు శత్రుడు నారదుండ ఉన్నాడు వద్దురా తమ్ముడు అంటే లేదు లేదు అక్కమని అక్క మాంకాలతోడు 7 రోజుల పోరు పెట్టుకున్నాడు అక్క కాలం మొక్కనే మీద పడ్డాడైనా గుర్రాన్ని ఎక్కిన భగవంతుడైనా మన తల్లి కూడా దెబ్బలు కొట్టింది ఎక్కితే మన గుర్రం ఎక్కడ ఉన్నదంట చూసిన భగవంతుడు బయట వాళ్ళ కాండాలు భగవంతుడు గుర్రం వచ్చింది కనుగట్లకు వచ్చినాట దేవుడు గురుల వారు దేవుడు వీరయ్య గుర్రాన్ని వేసుకుని అర్ధగంట సేపర్లు ఆడ పట్నం వచ్చిండు అయినా అత్తగారింటి ఊటలు ఎప్పుడు పోవాలి మరి సిలికల్లా పొద్దు పోవాలి పోతే పొద్దుగాల పోవాలి లేకపోతే పొద్దు పోవాలి ఎర్రబట్ట వాడిలో అత్తగారింటి పోతే 7 రత్తాల శాస్త్రం అవుతుంది 7 రత్తాలు అంటే ఒక ఊళ్ళో బాగా మంది చుట్టాలు ఉన్న దేవులకే కానీ ఎందుకంటే ఇక్కడనే తిన్నారని అక్కడ అనుకుంటారు అక్కడనే తినని ఇక్కడ అనుకుంటారు మీకు కూడా చుట్టాలు బాగుంటే వేసుకొని తినాలి వాళ్ళ కొర చూడద్దు అయితే ఎర్రబట్ట వాడిలో అత్తగారింటి పోతే 7 రత్తాల శాస్త్రం అవుతుంది భగవంతుడు ఏమో చేసిండు అరే భగవంతుడే భగవంతుడే
పుట్టిన నాడు పుట్ట పుట్టినా పుట్ట పుట్టిన నాడు పుట్ట లోపల లోపల 12 తిరుసూల 12 తిరుసూల బాధపడగన్నా 12 తిరుసూల బాధపడగన్నా బాధపడగన్నా రానే వచ్చేనా దేవుని మోకం మీద దేవుడు వీరయ్య వండుకున్నాడా దేవుడు వీరయ్యో వండుకున్నాడా గుర్రు కొడితే దేవుడు వీరయ్య పుట్టదానాలే దానం వెళ్ళినా కొడితే దేవుడు వీరయ్య దానాలే దానాలు వెళ్ళినా కర్రు అంటేనా దేవుడు వీరయ్య దానాలే దానాలు వెళ్ళినా అడవిలో బాల దేవుడు వీరయ్యో అట్లా కొన్నీరా గడియారెళ్ళినా ఓయమ్మా మరి అప్పుడైనా భగవంతుడు మరి కానుడు అది వరకు ఇట్టే కట్టలు దిగిన భగవంతుడు గుర్రం దిగిన భగవంతుడు మరి అనేసిన 66 నచ్చరాలకు మీద వచ్చే కమ్మిడైనా గర్భిణి మీదకి మరదలేచండి భగవంతుడు కాసేపు వండుకుంటాను అనుకో భగవంతుడైనా అడవి లోపల భగవంతుడు కొంచెం పండుకుంటాను భగవంతుడు వండుకునే వరకు అడవి లోపల చూసిన బొల్లి గుడిలు వచ్చినాయి భగవంతుడు తోటలు దొక్కుతున్నాయి అట మరి అడవి లోపల చూసిన బాగు పెద్ద పులు వచ్చి భగవంతుడి పాదాలు నొక్కుతున్నాయట మరి అడవి లోపల ఉన్నాయి చూసిన సోగాల సంపద చూసిన మరి నెమళ్ళు వచ్చినాయి భగవంతుని ఉడకపోయకుండా రెక్కలతో నిసురుతున్నాయట అడవి లోపల పుట్టు లోపల పదాప లాగానే వచ్చి దిగదంపు కొడుకు పట్టింది ఎండ కొట్టకుండా కోతులు సుత్తులు పడితే ఎక్కువ మధ్యలో కొడుతున్నాయి భగవంతుడు కోతులు సుత్తులు పడ్డాక ఎక్కువ మధ్యలో కొట్టంగా భగవంతుడైనా సొగల సంపుల సౌడి మొదలు వండుకున్నాడు భగవంతుడు వండుకున్న భగవంతుడు ముచ్చ ఇట్లా ఉండని కానీ భగవంతుడు దేవుడు వీరయ్య ఏడుల్ల పొలవారి మీద కాను లేక ఎప్పుడు వండుకొని ఉన్నాడు ఆ దేవుడు వీరయ్య మరి ఓడల తలావి చేసిండు కాను లేక వండుకున్నాడు దేవుడు వీరయ్య ఇక్కడ కాను లేక వండుకొని ఇక్కడ ఉండంగా ఎవరేలా పట్నమే వారి ఇక్కడ ఉండగా సల్లూరు మనోడ నెల్లూరు మనోడు దొనకొండపట్నం మనోడు జై దినాగల కొండపట్నం వేలడి వాడు ఇది మందుడు జై దిన అరదొండ నారదొండ భార్య ఆడిబాల కమలంచి గర్భాన తర్రధాన్యం పుల్లు భాగ్యం ఉన్నది తర్రధాన్యం పుల్లు భాగ్యం అంటే 7 బిడ్డలున్నారు ఆడలంటే అంత అలస తక్కువ ఉన్నది నీకు అంటే ఆడోళ్ళు అంటే ఎవరు ఎరికేనా అడ్లలో పొల్లసొంటలు అంటావు ఉనుక తవుడు అది కాక పరం తర్మకోలు బోన్పాలాలు ఇవి ఆడోళ్ళు అంతే మొగోళ్ళంటేనా కందులు బఠానీలు పెసాళ్ళు బెబ్బర్లు వీళ్ళు మొగోళ్ళు మొగోళ్ళే నిలువోకిళ్ళ ముండ కొడుకు ముదిగాల ఆడవిల్లలు పుడతారా ఆడ అయితే తర్రధాన్యం పుల్ల భాగం 7 బిడ్డలు 7 బిడ్డలు ఎత్తి రాజకన్నిచ్చి వంగివాని కాళ్ళ ముక్క వరిగడి రీతి మీసాలు అల్లిపోతాయా అని 7 బిడ్డలకు 7 మేడలు కట్టిండు 7 మేడల
నాగలకి వేసి ఉంచు వాళ్ళకి వెళ్ళే మల్లశాల జాలారే గోదావరి పందిరే పర్వతం అవుతాను అరే మరి 7 బామలు అక్కడ ఉన్నారా దేవుడు విరయ్య 7 కుమారు మీద వండుకొని ఉండంగా ఎన్ని కొండ మీద మాత్రం మరి ఎట్లా ఉన్నది ఎన్ని కొండ పరిపాలన చేస్తాను లోకాల శివశంకరుడు అరే నా కొడుకు వీరభద్రుడు చూడు 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్లవాడు అలనాడు సూరమ్మదేవి కడుపుల పుట్ట అంటే కొడుక మొయ్య నీ వంతు బరువుమయ్య నా వంతు అరికాలు ముళ్ళుడితే పళ్ళతోటి వీకెత్తా అని చెప్పిన ఇవాళ నా కొడుకు వీరభద్రుడు చూడు మరి మగల కొరకు వచ్చిండి ఇలా 7 పొలమాన మీద వండుకొని ఉన్నాడు నా కొడుకు చూడు వీరభద్రుడు నాగలకొండ పట్నం పోతే పాపకారు వాడు నరాభూపతి అరే నా కొడుకు అక్కడ పోతని పిరికడ బండారు వాటి నరాభూపతి మీద కొట్టిండు పిరికడ బండారు వాటి నరాభూపతి మీద కొడితే నరాభూపతికి ఏమని బుద్ధి కొడుతుంది 7 మెడలకి వేసి ఉంచిన నా 7 బిడ్డలకు ఆటసిల్లు పెడతా వాళ్ళకి అత్తది బతుకమ్మ పండుగ పెద్దలకు అత్తది పిత్ర అమావాస్య మొగోళ్ళకి అత్తది గత్తర పండుగ కాదు దసరా పండుగ దసరా పండుగ ఒక్కొక్క మొగోళ్ళు ఎట్లుంటారు ఎవరి దాకా రాంగలు చూడలే గడ గట్లుంటారు అయితే కోటరు ఎత్తారు అరే లక్కల మళ్ళీగా ఇదంతా ఎదురు గిట్టు తిరుగుతుంది అని అంటారు మున్నూరుల కన్నా బయట ఎక్కువ పవర్ ఎక్కువ మురుగుల పవర్ ఎక్కువ ఉంది బాధ్యత ఉండే ఏం లేదు అయితే నా 7 బిడ్డలకు ఆట సెల్లు పెడుతున్నాడు బిడ్డ నా పరివాడ నడిగే వేసుకొని నాగలకొండ పన్ను 4 వాడలు తిరుగు నా రాబోబోతు బిడ్డలకు ఆట సెల్లు పెట్టిండు వాళ్ళకి ఎదురుగా వచ్చి కన్నెత్తి చూసిన వానికి పన్నెత్తి పలికిన వానికి ₹1 దండారు ఊరంతా సాటింపు చేసి రాపో అరే ఇన్నోళ్ళెవరా ఇన్నోళ్ళెవరో అయినా నాలకొండ పట్టణం లోపల ఇన్నోళ్ళెవరో అయినా రేలుపల్ల గ్రామం లోపల చక్కెర చెర్ర కలిసింది ఇంకేం మీట్లు పోయినాయి అందులో గంగలు కలిసింది అందరూ తెచ్చుకోండి పొద్దుగాల వాళ్ళందరూ రేషన్ కార్డులు వాడుకొని మన దగ్గరికి వస్తారు దేవుని ఇంటి కాడ అయితే ఇప్పుడు కూసున్నోళ్ళు వస్తారు పన్నోళ్ళు ఏం చేస్తారు ఈ కూసున్నోళ్ళు వాళ్ళకి చెప్తారా వాళ్ళు వండింది వాళ్ళ శివులింట్లేవా కదా అంతేనా ఆయన వాళ్ళు వచ్చారు అనుకో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటా బ్యాగులు వేసుకుంటా చక్కగా సోపాలు పడతా తెల్లారి వరకు అంతే అంతేనా అయినా కాకుంటే అయినా ఇన్నవారు ఎవరో పట్టణం లోపల నారదున్న బిడ్డలాట 7 బామలాట అయినా పెద్ద మాల కిందికి వచ్చి ఆడచక్కని ఆటలాడుకొని ఆడచక్కని పాట పాడుకొని ఎవరి మళ్ళీ వాళ్ళే దొరాలే ఒకవేళ కన్నెత్తి చూసినా కన్నెత్తి మాట్లాడినా ₹1 దండి కట్టావు మరి నారద బిడ్డలకి ఇప్పుడు ఆడ సీరలు పెట్టిండు ఆడగురు మామలకు ఆనాడు మరి ఏమనుకుంటా ఉన్నారు పెద్దక్క పద్మగంజ మాలకాడికి వెళ్ళిపోదామా అని వాళ్ళు నారదొండ బిడ్డున్నారా అలాగే తీసుకుంటాడు